ఫ్రెండ్స్, సుమారు 150 టన్నులు కరిగిన ఉక్కు, దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, అలాంటి ఉక్కును ఒక చోటు నుండి మరో చోటుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ప్రమాదం 8 మంది కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే, ఈ ఘటన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగింది. ఇది విశాఖపట్నంలో ఉన్న దేశంలోని ప్రముఖ ఉక్కు పరిశ్రమలో ఒకటి. ఇక్కడ ఇనుప ఖనిజాన్ని ఉపయోగించి అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉక్కును తయారు చేశారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ పనిచేస్తుంది. సాధారణంగా ఉక్కు తయారీ ప్రక్రియలో ఇనుమును భారీ ఫర్నేస్ లో కరిగిస్తారు. ఆ తర్వాత ఆ కరిగిన ఉక్కును లాడల్ అని పిలిచే భారీ ఉక్కు పాత్రలో నిల్వ చేసి క్రేన్ సహాయంతో మరో విభాగానికి తరలిస్తారు. అయితే జూన్ 8వ తేదీన స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఇదే ప్రక్రియ జరుగుతున్న సమయంలో కరిగిన ఉక్కును తీసుకెళ్తున్న లాడల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో అందులో ఉన్న అత్యంత వేడిగా ఉన్న మెల్టన్ స్టీల్ బయటకు చిందరవందరగా పడింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కార్మికులపై ఈ అత్యంత వేడితో ఉన్న కరిగిన ఉక్కు పడడంతో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. కార్మికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కానీ 8 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ఫైర్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్, ప్లాంట్ అధికారులు అందరూ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. మృతి చెందిన ప్రతి కార్మికుడు కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. గాయపడిన వారికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 సహాయం ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కానీ ఇక్కడ నేను అడగాలనుకునే ప్రశ్న ఒకటే, ఎంత పరిహారం ఇచ్చినా ప్రాణాలు కోల్పోయిన ఆ కార్మికులు తిరిగి రారు కదా. దేశ అభివృద్ధి కోసం పరిశ్రమలు నడవాలి, ఉత్పత్తి జరగాలి, అది నిజమే. కానీ ఆ అభివృద్ధి వెనుక తమ ప్రాణాలను పనంగా పెట్టి పనిచేసే కార్మికుల భద్రత కూడా అంతే ముఖ్యమైనది కదా. ఎందుకంటే ఒక యంత్రం దెబ్బతింటే కొత్తది కొనుగోలు చేయొచ్చు, ఒక భవనం దెబ్బతింటే మళ్ళీ నిర్మించవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం పోతే దాన్ని ఎలాంటి డబ్బుతోనూ తిరిగి తీసుకురాలేం. అందుకే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు కావాలని ఆశిద్దాం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుదాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.